ఏంట్రా? ఏం లేదు. ఈ టైంలో టిఫినా? 11:30 అవుతుంది. తిను. ఆర్ యూ కిడింగ్ మీ? నచ్చిందా లేదా? సేమ్ టేస్ట్ మా స్కూల్ టైంలో ఉండేది, బట్ ఇప్పుడెలా? మీ స్కూల్ దగ్గర ఉన్న బామ్మ ఇక్కడ దాబా పెట్టింది. అది తెలిసే నేను ఇక్కడ తీసుకొచ్చా. నీకు ఇప్పుడు ఆఫీస్ లేదు, రేపు ఎల్లుండి వీకెండ్. సో టైం అయిపోతుందని కంగారు పడకుండా మెల్లగా ప్రశాంతంగా తిను. రాహుల్, యు ఆర్ ద బెస్ట్. థ్యాంక్ యూ. వెయిట్, ఐల్ మేక్ ఇట్ మోర్ స్పెషల్ ఫర్ యూ. ఇది నా ఫేవరెట్ సాంగ్ తెలుసా? ఏమైంది? ఏం లేదు. చెప్పబ్బా. కాసేపు టెన్షన్స్ అన్నీ మర్చిపోయా తెలుసా ఆ టిఫిన్ షాప్లో. అలాగే ఒక రోజంతా ఉన్న టెన్షన్స్ అన్నీ మర్చిపోవాలని ఉంది. మర్చిపోయి ఎక్కడికన్నా తిరగాలని ఉంది. అయితే తిరగొచ్చుగా. ఏంటి ఇక్కడేముందని ఈ ట్రాఫిక్ ఇంకా పొల్యూషన్ తప్ప. ఉన్న ఒక వీకెండే సరిగా సరిపోదు తిరగడానికి. ఇంకా మిగతా రోజున మా బాసే నాకు టైం ఇవ్వడు. ఇంత టెన్షన్ పడే బదులు మానేవచ్చుగా జాబ్. అదే కదా ప్రాబ్లం, మానేయలేను. షిట్, ఏమైంది? ఇందాక డాబాలో వేస్ట్గా బిల్ కట్టా. నీకు మానేయలేనంత శాలరీ ఇస్తున్నారంటే నీ చేత కట్టించేవాడిని. అయినా నేను శాలరీ కోసం పనిచేయట్లేదు రాహుల్. నాకు డిజైనింగ్ అంటే చాలా ఇష్టం తెలుసా. నేను చదువుకుంటున్నప్పుడు కూడా నాకు ఇప్పుడు అంత కష్టంగా అనిపించలేదు. కానీ ఇక్కడ జాయిన్ అయినప్పటి నుండే ఎందుకో ఆ ఇష్టం మెల్లమెల్లగా కష్టంగా మారిపోయింది నాకు. ఇంత బాధపడే బదులు మానేవచ్చు కదరియా. యా, కానీ ఇప్పుడు వేరే డిజైనర్ దగ్గర వర్క్ చేయాలనంటే ఎక్స్పీరియన్స్ అని అడుగుతున్నారు. ఆల్రెడీ నేను ఇక్కడ ఎప్పటి నుంచో వర్క్ చేస్తున్నా. ఇంకొన్ని మంత్స్ వర్క్ చేసి ఎక్స్పీరియన్స్ చూపించుకోవడానికి ఉంటుందని భరిస్తున్నా అంతే. ఓ ఓకే. అవును, నీదేంటి సంగతి మరి? నాదేంటి, ఆల్రెడీ చెప్పాగా. కరెక్టే, కానీ ఇంకెంతకాలం అని ఎక్స్పీరియన్స్ అని అంటూ ఉంటావు. వేరేది ట్రై చేయొచ్చు కదా. చెయ్యొచ్చు, బట్ నా జాబ్ గురించి ఈ మంత్ ఎండ్ లోపు తెలుస్తుంది ఏ విషయమైనా. అవునా, సూపర్. అయితే ఒకవేళ జాబ్ వస్తే నాకు పార్టీ ఇవ్వాలి, ఓకేనా? అదొక్కడే తక్కువైంది. ఎందుకు అంత డల్గా? ఇప్పుడు ఇంటికి దూరంగా వెళ్ళి వర్క్ చేయాలంటే చిరాకే కదా. అదేంటి అర్థం కాలే. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న బ్రాంచ్లో కుప్పలుగా మందలు నిండిపోయారంట. సో హోల్డ్లో పెట్టిన వాళ్ళకి చెన్నైయో, ముంబై, బెంగళూరు ఈ సిటీస్లో వేస్తున్నారంట. నాకే సిటీ రాసి పెట్టుందో ఏంటో.